పరోపకారి పాపన్న కథల్లో మొదటి భాగం పాపన్న చదువు. ఒక ఊళ్ళో పాపన్న అనే కుర్రవాడు ఉండేవాడు. చిన్నతనంలోనే వాడి తండ్రి చనిపోగా తల్లే వాణ్ణి కష్టపడి పెంచింది. ఒకరికి సహాయపడటం అంటే పాపన్నకు ఎంతో ఆనందం. ఇరుగు పొరుగు వాళ్లకు, ఎరిగిన వాళ్లకు, ఎరగని వాళ్లకు, దారిలో కనిపించిన వాళ్లకు ఏ విధమైన సహాయం కావలసి వచ్చినా సంతోషంగా చేసేవాడు. ఇతరులకు సహాయం వెళ్ళేటప్పుడు వాడికి ఒళ్ళుపై తెలిసేది కాదు. తన సొంత పనులు కూడా మర్చిపోయేవాడు. అందుచేత వాడు గ్రామానికి అంతటికీ జీతము బత్తెము లేని నౌకరయ్యాడు. వాణ్ణి అందరూ పరోపకారి పాపన్న అని పిలిచేవాళ్ళు. అస్తమానం అందరికీ ఏదో ఒక రకమైన పనులు చేస్తూ ఉండటం వల్ల పాపన్న మంచి పనిమంతుడయ్యాడు. అదీగాక వాడి సహాయం పొందిన వారిలో కొంతమంది వాడి చేతిలో ఒక తినే వస్తువో, 2 రాగి డబ్బులో పెడుతుండేవారు. ఇవ్వకపోతే వాడు అడిగేవాడు కాదు, ఇస్తే తీసుకునేవాడు. ఇదంతా చూసి వాడి తల్లి తన కొడుకు ప్రయోజకుడవుతాడని ఎంతో సంతోషించింది. కానీ రాను రాను పాపన్న పరోపకార బుద్ధి గొప్ప అనర్థంగా తయారైంది. వాడు రోజూ నీళ్ల కోసం చెరువుకు వెళ్ళేవాడు. అక్కడ ఏ ముసలిదో ముసలివాడో ఈ బిందె కాస్త సాయం పట్టు నాయనా అని అడిగితే, ఎందుకులేండి మీ ఇంటికి నేనే పట్టుకొస్తాను అని తన బిందె అక్కడే వదిలేసి వాళ్ళ బిందెను వాళ్ళ ఇంటికి చేర్చి మరీ వచ్చేవాడు. ఈ ధోరణి చూసి తల్లికి పాపన్నతో, ఎంతసేపు నువ్వే ఇతరులకు సహాయం చేస్తావు కానీ ఇతరులు కూడా నీకు సహాయం చేయవద్దంట్రా? తనకు మాలిన ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నీ కష్టానికి ఏదో కొంత ప్రతిఫలం లేకపోతే ఎలా నాయనా అన్నది. వాళ్ళకే లేకపోతే పాపం మనకేమిస్తారమ్మా అన్నాడు పాపన్న. ఒక ఏడు ఉద్దాన ద్వాదశి నాడు ఉదయం పాపన్న తల్లి దోశలు పాయసము చేయాలనుకుంది. ఆమె పాపన్నకు డబ్బులిచ్చి పప్పు, బెల్లము, యాలకులు తీసుకురా అని పంపింది. పాపన్న దుకాణానికి పోతుంటే కందారెడ్డి వీధి అరుగు మీద కూర్చుని ఉన్నాడు. ఆయన పాపన్నను చూడగానే, పాపన్న, కాస్త ఉపకారం చేసి పెట్టాలి. మా పని మనిషి రామి ఇంతవరకు రాలేదు. కాస్త దాని గుడిసెకు వెళ్ళి వెంటనే రమ్మంటున్నానని పిలుచుకురావాలి అన్నాడు. ఈ రామి 2 ఇళ్ల వాళ్లకు పాలు పోస్తుంది. ఉదయం పాలు పితికి ఆ 2 ఇళ్ల వాళ్లకు ఇచ్చి కందారెడ్డి గారింట పనికి వెళుతూ ఉంటుంది. కానీ ఈరోజు పాలు పితకడం ఆలస్యమైంది. పాపన్న వచ్చి రెడ్డిగారు రమ్మంటున్నారు అని చెప్పే సమయానికి అప్పుడే పాలు పితకటం పూర్తి చేసింది. అవును నాయన, ఇవాళ ఆవు మొండికెత్తటం చేత పాలు పితకటం ఆలస్యమైంది. కాస్త ఈ పాలు వాడుక ఇళ్లకు ఇచ్చావంటే నేను ఇప్పుడే రెడ్డిగారింటికి బయలుదేరతాను అన్నది రామి. ఇటు రామికి అటు కందారెడ్డి గారికి కూడా ఉపకారం చేసినట్టుంటుందని పాపన్న పాలు తీసుకొని రామి చెప్పిన 2 ఇళ్లకు అందించి వస్తుండగా నెత్తిన పెద్ద మూట పెట్టుకొని రొప్పుతూ రోజుతూ పురోహితుడు, సుబ్బశాస్త్రులు ఎదురయ్యారు. సమయానికి కనపడ్డావు పాపన్న, బరువు మొయ్యలేక చస్తున్నాను. కాస్త ఈ మూట మా ఇంటి దాకా చేర్చువు, పుణ్యం ఉంటుంది అన్నాడు. ఇవ్వండి స్వామి అని పాపన్న పురోహితుడి మూటను వారింటి దాకా మోసుకుపోయి అక్కడి నుండి అంగడికి వెళ్ళాడు. అంతకు మునిపే కరణంగారు ఒక మూట బియ్యం అంగడిలో కొని కూలివాడి కోసం చూస్తున్నాడు. ఆయన పాపన్నను చూడగానే, నాయన పాపన్న, కూలివాడు దొరకలేదు. కాస్త ఈ బియ్యం మా ఇంటికి చేరుస్తావా ఏమిటి? వంట సిద్ధమై ఉంటుంది. అన్నం తిని మరీ వెళుదువుగాని అన్నాడు. పాపన్న కరణంగారింటికి బియ్యం చేర్చి అక్కడే భోజనం చేసి ఆకలి బాధ తీరింది గనక మళ్ళీ పరోపకారం చేస్తూ 3 జాములప్పుడు ఎవరి పని మీదనో తన ఇంటి వైపుగా వచ్చాడు. తల్లి వాణ్ణి చూసి కేక పెట్టి పిలిచి, పొద్దుననగా వెళితివి, పప్పు, బెల్లము, యాలకులు ఏవిరా అన్నది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తెస్తానమ్మా అన్నాడు పాపన్న. 12 గడియలు దాటిపోయాక ఇప్పుడు తెచ్చి మాత్రం ఏం లాభం అంటూ తల్లి వాణ్ణి గట్టిగా తిట్టింది. ఇది జరిగాక ఆమెకు పాపన్నను గురించి పెద్ద దిగులు పట్టుకుంది. వాడి పరోపకారి ధోరణిని ఈ విధంగా సాగనిస్తే వాడు ఎందుకు కొరగాకుండా పోతాడనుకొని ఆమె కాస్త తెలిసిన వారి సలహా అడిగింది. మంచి గురువు దగ్గర చేర్చి చదువు చెప్పిస్తే పాపన్న బాగుపడతాడని ఆ పని చెయ్యి అని పెద్దలు సలహా ఇచ్చారు. కోణంగిపురంలో ఒక గురువు ఉన్నాడు. పాపన్నను ఆయన దగ్గరికి పంపటానికి తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా కొత్త చోటికి వెళ్ళి కొత్త మనుషుల మధ్య తిరగటానికి ఉబలాటపడ్డాడు.
పాపన్నకు పనులు చేయడంలో అమితమైన ఆనందం ఉందని గురువు త్వరలోనే గ్రహించాడు. ఆయన 3 సంవత్సరాల పాటు పాపన్న చేత అంతులేని చాకిరీ చేయించుకొని అక్షర జ్ఞానం కలిగించాడు. ఆ పైన పరోపకారార్థమిదం శరీరం, పరం పరోపకారార్థం యో జీవతి సజీవతి, ఉపకారః పరో ధర్మః మొదలైన ముక్కలు వాడికి నచ్చేవి 4 చెప్పి, నీ చదువైపోయింది వెళ్ళరా అన్నాడు.